హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో మగ్గం వర్క్లో ఉపయోగించే మెటీరియల్ గురించి అయితే చెప్పబోతున్నానండి. పూర్తి వివరాలతో అయితే చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మగ్గం వర్క్లో మనకి ముఖ్యంగా కావాల్సింది నీడిల్స్ అండి. ఈ నీడిల్స్లో 2 రకాలైతే ఉంటాయి. స్టీల్లో ఉంటాయి, అలాగే ఐరన్ నీడిల్స్ ఉంటాయన్నమాట. స్టీల్కి అయితే నెంబర్స్ ఉంటాయండి. నీడిల్స్ పూసలకైతే ఈ నెంబర్ అని, లేకపోతే జర్దోసికి ఈ నెంబర్ అని చెప్పి నెంబర్స్ ఉంటాయి. ఐరన్ నీడిల్స్కి అయితే నెంబర్స్ ఉండవండి. ఇవి ఐరన్ నీడిల్సే. ఇదైతే మనం థ్రెడ్కి అయితే యూస్ చేస్తామండి మగ్గం వర్క్లో. అలాగే ఇవైతే పూసలకు అయితే యూస్ చేస్తాము. అలాగే ఇది కూడా థ్రెడ్కి అయితే యూస్ చేస్తామండి. ఇవి మగ్గం వర్క్లో కావాల్సిన నీడిల్స్ అనమాట. ఇవి కాటన్ థ్రెడ్స్ అండి. మనం పూసలు కట్టడానికి, అలాగే వైట్ కలర్ పూసలు కుట్టడానికి అయితే ఇవి యూస్ చేస్తూ ఉంటాము. బ్లౌజ్ ఏ కలర్లో అయితే మనం వర్క్ వేస్తామో ఆ కలర్ థ్రెడ్ అయితే తీసుకొని మనం పూసలు అయితే కుట్టుకుంటాము. లేదా గోల్డ్ కలర్ థ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చండి. ఇవైతే కాటన్ థ్రెడ్స్ అనమాట. అలాగే ఇవి ఫ్యాబ్రిక్ గ్లూ అండి. మనం కుందన్స్ స్టిక్ చేసుకోవడానికి, అలాగే స్టోన్స్ స్టిక్ చేసుకోవడానికి, స్టోన్ లేస్, బాల్ చైన్ ఇవి స్టిక్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూస్ చేస్తామన్నమాట. ఇది వచ్చేసి 20 రూపీస్ ఏమో పడుతుందండి. ఇది వచ్చేసి 35 రూపీస్ అని. ఇవి ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట. అండ్ నెక్స్ట్ B7000 గ్లూ కూడా యూస్ చేస్తారండి. ఇవైతే చాలా గట్టిగా స్టిక్ అవుతుంది. ఇది ట్యూబ్ వచ్చేసి ఎంత ఉందండి, నాకు గుర్తులేదు. ఇది కూడా బాగా స్టిక్ అవుతుంది B7000 గ్లూ. ఇవైతే స్టిక్ చేసుకోవడానికి గమ్స్ అనమాట. ఇవైతే నార్మల్ నీడిల్స్ అండి. మనం మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ చేయడానికి నీడిల్స్ అనేవి యూస్ చేస్తాము. వీటిల్లో చాలా ఉంటాయండి. సెట్ వస్తుంది, నేను పోగొట్టాను అనమాట. ఇవి హ్యాండ్ వర్క్, మనం నాట్ వర్క్ వేసుకోవడానికి, అలాగే బులియన్ రోజ్ వేసుకోవడానికి నీడిల్స్ అనేవి బాగా యూజ్ అవుతాయండి. ఇవి వచ్చేసి నార్మల్ నీడిల్స్ అనమాట. ఇది వచ్చేసి స్టోన్ లేస్ అండి. ఇది కూడా మనం మగ్గం వర్క్లో బాగా యూజ్ చేస్తాము. అండ్ దీంట్లో చిన్న సైజు బండిల్ ఉంటుంది, పెద్ద సైజు బండిల్స్ అలా ఉంటాయండి. బండిల్ సైజుని బట్టి మనకి ప్రైస్ అనేది ఉంటుంది. అండ్ దీంట్లో కలర్స్ కూడా ఉంటాయండి. ఈ స్టోన్ లేస్ లాగానే పర్ల్ లేస్ అని ఉంటుందండి. స్టోన్ బదులు మనకి ఇక్కడ పర్ల్స్ అనేవి వస్తాయి అన్నమాట. అది కూడా సేమ్ బండిల్ వైజ్గానే ఉంటుందండి. ఇది వచ్చేసి చిన్న బండిల్ కాకుండా మీడియం బండిల్లో ఉంటుందండి. ఇది కూడా ప్రైస్ కొంచెం బండిల్ని బట్టి కాస్ట్ అనేది ఎక్కువే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి స్టోన్ లేస్. ఇవి వచ్చేసి పైపింగ్ థ్రెడ్స్ అండి. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి. ఇదేమో కొంచెం సన్న పైపింగ్ థ్రెడ్, ఇది కొంచెం లావుగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనము ఆ ఫ్లవర్ని కుట్టేటప్పుడు, థ్రెడ్తో కుట్టేటప్పుడు చాలా సన్నగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ కొంచెం కుట్టే ముందు ఈ థ్రెడ్ అనేది వేస్తే చాలా కొంచెం లావుగా ఎంబోజ్డ్గా కనిపిస్తుంది ఫ్లవర్ కానీ లీఫ్ కానీ. అక్కడైతే యూస్ చేస్తాము ఇలా సన్నది. అలాగే ఈ లావుది వచ్చేసి మనం థ్రెడ్ లోడింగ్కి యూస్ చేస్తామండి. నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ ఇలా యూస్ చేస్తాము. ఇవి వచ్చేసి పైపింగ్ థ్రెడ్స్ అనమాట. ఇవి వచ్చేసి షుగర్ బీట్స్ అండి. షుగర్ బీట్స్లో కూడా మనకి సైజెస్ ఉంటాయి. మనం ఎక్కువగా ఇవైతే యూస్ చేస్తాము. దీంట్లో కూడా 2mm, 3mm, 4mm అని సైజెస్ అయితే ఉంటాయండి. వీటి బ్రాండ్స్ కూడా ఉంటాయండి. ఏస్టర్ అని చెప్పి, ప్రైజా అని చెప్పి, ప్రైజ్ అని చెప్పి ఇలా ఉంటాయన్నమాట. మంచి క్వాలిటీ అయితే మనం యూస్ చేసుకోవాలి. అలా యూస్ చేసుకోవడం వల్ల మనకి కలర్ షేడ్ అనేవి తొందరగా పోవన్నమాట. ఇవైతే షుగర్ బీట్స్. మనం మగ్గం వర్క్లో ఎక్కువగా యూస్ చేసేది జరీ థ్రెడ్స్ అండి. అవుట్ లైన్స్కి కానీ, ఫ్లవర్ ఫీలింగ్, లీఫ్ ఫీలింగ్ కానీ అవుట్ లైన్స్ గీయడానికి జరీ థ్రెడ్ అయితే యూస్ చేస్తాము. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయండి. ఎక్కువగా మనం యూస్ చేసేది గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఎక్కువగా యూస్ చేస్తామండి. వీటిని జరీ థ్రెడ్స్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ థ్రెడ్స్ అండి. సిల్క్ థ్రెడ్స్ కూడా మనం ఫ్లవర్ని ఫిల్ చేయడానికి కానీ, లీవ్స్ ఫిల్ చేయడానికి కానీ యూజ్ చేస్తామండి. దీంట్లో కూడా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. డబుల్ స్ట్రాండ్స్తో మనం సిల్క్ థ్రెడ్ తీసుకొని స్టిచ్ అనేది చేస్తాము. ఇవి సిల్క్ థ్రెడ్స్. ఇవి వచ్చేసి కుందన్స్ అండి. మనం వచ్చేసి పెద్ద సైజ్ అనమాట. దీనికి హోల్స్ ఉంటాయి, కొన్నిటికైతే హోల్స్ లేనివి కూడా ఉంటాయండి. ఇది వచ్చేసి పెద్ద సైజులో హోల్స్ ఉన్నవి అనమాట. అలాగే దీంట్లో చిన్న సైజు కూడా ఉన్నాయి చూడండి, వీటికి హోల్స్ ఉండవు. పెద్ద సైజులో కూడా హోల్స్ లేనివి కూడా ఉంటాయండి. ఇవి కుందన్స్ అనమాట. వీటిలో సైజెస్ ఉంటాయి, కలర్స్ కూడా ఉంటాయండి. ఇవి కూడా కుందన్సేనండి. ఇందాక డ్రాప్ షేప్లో చూపించాను. ఇవి వచ్చేసి రౌండ్ షేప్ కుందన్స్ అనమాట. వీటిలో కూడా కలర్స్, సైజెస్ అండ్ హోల్స్ ఉన్నవి కూడా ఉంటాయి.
ఇవి కూడా కుందన్సేనండి. వీటిల్లో కూడా షేప్స్, కలర్స్ చాలా ఉంటాయండి. నేను వర్క్ చేసేటప్పుడు ఇలా క్లమ్జీగా అన్నీ ఒక బాక్స్‌లో అయితే వేసేసాను. వీటిని సర్దుకోవాలి. ఇలా మూన్ షేపు, స్క్వేర్ షేపు, ఐ షేపు, ఇదిగోండి ఇలా ఇదిగో డ్రాప్ షేపు, రౌండ్ షేపు, ఇలా అన్ని సైజెస్ అయితే ఉంటాయండి. కలర్స్ కూడా ఉంటాయి అండ్ షేప్స్ కూడా ఉంటాయి. అండ్ చాలా బాగుంటాయండి ఈ కుందన్స్ కూడా మనం మగ్గం వర్క్‌లో యూజ్ చేసుకుంటే. ఇవి గోల్డ్ కలర్ బీడ్స్‌లో 3mm బీడ్స్ అండి. ఇవి 3mm బీడ్స్. ఇందాక షుగర్ బీడ్స్ చూపించాను కదండి, వాటిల్లో ఇది వచ్చేసి 3mm నెంబర్ అనమాట. బంచ్ లాగా వస్తాయన్నమాట. బంచ్ 70 రూపీస్ ఏమో ఉంటుందండి. ఇవి 3mm గోల్డ్ కలర్ బీడ్స్. ఇవి వచ్చేసి వైట్ పల్స్ అండి. వీటిలో కూడా షుగర్ బీడ్స్ లాగా సన్నవి ఉంటాయి. ఇవి వచ్చేసి 4mm అనమాట. అందుకే ఇంత లావు ఉన్నాయి. ఇవి వైట్ పల్స్. ఇవి వచ్చేసి కాసులండి. ఈ కాసులు వచ్చేసి ఇలా దండలాగా వస్తుందన్నమాట. ఇది మొత్తం దండ వచ్చేసి 100 రూపీస్ ఉంటుందండి. ఇలా దండగా వచ్చేది మాత్రమే తీసుకోండి. అవైతే ఎన్నాళ్ళున్నా కలర్ అయితే చేంజ్ అవ్వు. నేను 2 ఇయర్స్ ముందు వేసిన బ్లౌజ్ కూడా ఇంతవరకు కాసులు కొంచెం కూడా షేడ్ అవ్వలేదండి. నాకు ఇదైతే బాగా నచ్చింది. అందుకే మళ్ళీ ఈ దండే నేను తీసుకుంటున్నాను అనమాట. ఇవి వచ్చేసి కాసులు. ఇవి వచ్చేసి సీక్వెన్సెస్ అండి. చెమ్కీలు అంటారు కదా అవి. వీటిల్లో కలర్స్ ఉంటాయి, అలాగే సైజెస్ ఉంటాయి, షేప్స్ కూడా ఉంటాయండి. వీటిని చెమ్కీలు అంటారు కదా. ఇవి కూడా మగ్గం వర్క్లో అయితే యూజ్ చేస్తాము. ఇవి వచ్చేసి ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అండి. మనం ఎంబ్రాయిడరీకి యూజ్ చేస్తాం కదా ఆ థ్రెడ్స్ అన్నమాట. ఇవి వచ్చేసి జర్కన్ స్టోన్ అండి. మన మగ్గం వర్క్లో బ్లౌజ్ హైలైట్ అవ్వాలంటే మనం ఇవైతే యాడ్ చేస్తామన్నమాట. చాలా షైనింగ్గా చాలా బాగుంటాయండి. వీటిల్లో కూడా సైజెస్ ఉంటాయి, అలాగే మీకు ఏ కలర్ కావాలన్నా అవైలబుల్గా ఉంటాయండి. చాలా బాగుంది, చాలా బాగుంటాయండి ఇవి అసలుకి. జర్కన్ స్టోన్స్ అనమాట. ప్యాకెట్ అయితే ఇలా వస్తుందండి. జర్కన్ స్టోన్ ప్యాకెట్ అనమాట ఇది. ఇవి వచ్చేసి జర్కన్ రింగ్ అండి. ఈ జర్కన్ రింగ్ ఏంటంటే మనం ఇందాక జర్కన్ స్టోన్ చూపించాను కదా, ఆ స్టోను ఈ రింగ్లో పెడతామన్నమాట. ఈ రింగ్లో అనేది స్టిక్ చేస్తామండి. దీన్ని జర్కన్ బేస్ అంటారు, అలాగే జర్కన్ రింగ్ అని కూడా అంటారు. వీటిలో కూడా స్టోన్కి తగ్గట్టు సైజెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. అలాగే ఇవి వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్కి వేసుకుంటాం కదండి, హ్యాంగింగ్స్. వీటిల్లో కూడా షేప్స్, కలర్స్, సైజెస్ చాలా ఉంటాయండి. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ దొరుకుతాయి అన్నమాట. నా దగ్గర అయితే ఇవి ఉన్నాయండి ఈ కలర్స్లో. ఇది మీడియం సైజ్ అండి, మరీ చిన్నది కాదు, మరీ పెద్ద సైజ్ కాదు. ఇవి వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్కి మనం హ్యాంగింగ్ చేసుకుంటాం కదా, ఈ హ్యాంగింగ్స్ అన్నమాట ఇవి. ఇవి వచ్చేసి గ్లాస్ బీడ్స్ అండి. దీన్నే కర్దనా అని కూడా అంటారనమాట. ఇది కూడా అన్ని కలర్స్లో, సైజెస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ మనం షుగర్ బీడ్స్ యూస్ చేస్తే బ్లౌజ్ ఒక రేట్ ఉంటుంది, కర్దానా యూస్ చేస్తే బ్లౌజ్ ఒక రేట్ అనేది ఉంటుందండి. అలాగే ఇందాక సిల్క్ థ్రెడ్స్ చూపించాను కదండి, ఆ సిల్క్ థ్రెడ్స్తో కూడా మనం నాట్ వర్క్ అనేది వేస్తే మనకి సిల్క్ థ్రెడ్స్తో మనం నాట్ వర్క్ కానీ, ఫ్రెంచ్ నాట్ వర్క్ కానీ మనం వేసామనుకోండి, ఆ బ్లౌజ్ ప్రైస్ అనేది ఇంకోలా ఉంటుందన్నమాట. అలాగే ఇది వచ్చేసి జర్దోజీ అండి. మనకి జర్దోజీ వేస్తే బ్లౌజ్ అనేది ప్రైస్ అనేది ఇంకొకలా ఉంటుంది. ఇలా మెటీరియల్ బట్టి బ్లౌజ్ వర్క్ ప్రైస్ అనేది మారుతూ ఉంటుందండి. వీటిల్లో కలర్స్ కూడా ఉంటాయండి. జర్దోజీలో 3 రకాలు ఉంటాయండి. సాది, కోరా, నక్షి అని 3 రకాల జర్దోజీ అయితే ఉంటుంది. నేను చూపించేది అయితే సాది జర్దోజీ అండి. ఇంకా నక్షి, కోరా జర్దోజీ కూడా ఉంటాయన్నమాట. దీంట్లో కూడా కొంచెం లావు జర్దోజీ, సన్న, ఇలా సైజ్ అనేవి ఉంటాయి. అలాగే ఇలా కలర్స్ కూడా ఉంటాయండి. ఇవి జర్దోజీ అన్నమాట. అలాగే ఇది వచ్చేసి రైస్ బీడ్స్ అంటారండి. వీటిని రైస్ బీడ్స్ అంటారు. ఇవి వైట్ కలర్, గోల్డ్ కలర్లో కూడా ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి వీట్ బీడ్స్ అంటారు. దీంట్లో కూడా వైట్ కలర్ అవైలబుల్ ఉంటుంది, గోల్డ్ కలర్ అవైలబుల్ ఉంటుంది. అది అందాక చూపించింది 3mm, ఇదైతే 4mm అండి. గోల్డ్ కలర్ బీడ్స్లో ఇలా చాలా షేప్స్ అనేవి ఉంటాయండి. అలాగే ఇది వచ్చేసి వైట్ పెన్సిల్ అండి. మనం డిజైన్ మార్క్ చేసుకోవాలన్నా, బ్లౌజ్ మార్క్ చేసుకోవాలన్నా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇవేనండి మగ్గం వర్క్కి సంబంధించిన మెటీరియల్ అనమాట. ఇదంతా నేనైతే క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తానండి. క్లాసెస్ స్టార్ట్ చేసే ముందు మీకు మెటీరియల్ గురించి తెలియాలని చెప్పేసి నేను వీడియో అయితే చేశాను. క్లాసెస్లో చాలా నీట్గా, క్లియర్గా తెలుగులో అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీ సపోర్ట్ అయితే కావాలండి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఇంకొక నలుగురికి యూజ్ అవుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు క్లాసెస్లో అయితే కలుద్దాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.